నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యశ్వంత్. భూములు, భవంతులు, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరుగుతున్నాయన్న ప్రభుత్వ ప్రకటనతో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు తొలి 4 ఏళ్లలో 355 కోట్లు అదనంగా రాబడి వచ్చింది. తెలంగాణలో భూములు, భవంతులు, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల నుంచి సవరించిన విలువలు అమల్లోకి తెచ్చేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే నిర్దేశించిన సమయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి శాస్త్రీయబద్ధంగా విలువలు పెంచాలని సర్కార్ స్పష్టం చేయడంతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు విలువల సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రస్తుతం అమలవుతున్న మార్కెట్ విలువలు, బహిరంగ మార్కెట్ విలువలతో కూడిన నివేదికను సబ్ రిజిస్టర్ కార్యాలయం వారీగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కార్యాలయానికి చేరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ గా జ్యోతి బుద్ధా ప్రకాష్ నియమితులు కావడం వల్ల ఆయనతో చర్చించాకే కసరత్తు కొనసాగించాల్సి రావడంతో కొంత ఆలస్యమైనట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల నుంచి విలువలు పెంపు అమల్లోకి రావాల్సిన మరికొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. పబ్బుల్లో, రెస్టారెంట్లో సాధారణంగా డ్రగ్స్ దొరికేవి. కానీ ఇప్పుడు అవి విద్యార్థుల హాస్టళ్లకు చేరాయి. ఓ కేసులో తీగ లాగుతున్న పోలీసులకు హాస్టల్లో మత్తు వాసన గుప్పుమంది. దీంతో వెళ్లి తనిఖీలు చేయగా డస్ట్బిన్నుల్లో, లగేజీల్లో డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయి. విద్యార్థులు ఉండే హాస్టల్లో మాదక ద్రవ్యాలు దొరకడం అందరినీ నివ్వరపరిచింది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మారిపోయారు. డబ్బు సంపాదన కోసమో లేదంటే ఉన్న దాంట్లో సేవింగ్ చేయాలనో డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా అమ్మడం మొదలు పెట్టారు. అంటే కస్టమర్లు కమ్ సప్లయర్లుగా మారిపోయారు సరుకు సరఫరా చేసే నిందితులు. కర్ణాటక, గోవా లాంటి ప్రాంతాలకు వెళ్లి డ్రగ్స్ తీసుకువచ్చి పాఠశాల, కళాశాల విద్యార్థులకు అంటగడుతున్నారు. తక్కువ మోతాదులో తీసుకొస్తూ గుట్టుగా డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అయితే తాజాగా హాస్టల్లో డ్రగ్స్ దొరకడం కాకిలను సైతం విస్మయానికి గురిచేసింది. సీఎం రేవంత్ సర్కార్ ఆదేశాలతో నార్కోటిక్ బ్యూరో చాకచక్యంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్ తో ఎవరు ఎక్కడ పట్టుబడ్డా మూలాలతో సహా తీగ లాగుతోంది. ఫోన్ నంబర్లు, లొకేషన్ ఆధారంగా నేరుగా స్పాట్ కు వెళ్లి డ్రగ్స్ దందా తాట తీస్తోంది. మూడో కంటికి అనుమానం రాకుండా సివిల్ డ్రెస్ లో వారి ముందు వాలిపోతుంది. సప్లైదారుల ఆట కట్టిస్తుంది నార్కోటిక్ బ్యూరో. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని అమెరికాలోని ఐటీ సర్వీస్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు ఆయన. డల్లాస్లో నిర్వహించిన ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వే ఆన్లైన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం కావాలని కోరారు ఆయన. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకంగా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లను నిర్మించుకున్నామన్నారు సీఎం. ప్రపంచ స్థాయి 4వ ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. రాబోయే దశాబ్దంలో హైదరాబాద్ని పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి చేస్తామన్నారు. తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తామని చెప్పారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ఇసుక డిమాండ్ సరఫరాకు మధ్య అంతరం పెరగడంతో దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. మావోయిస్టులు వారోత్సవాల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల రీచ్ల నుంచి ఖనిజాభివృద్ధి సంస్థ వారం రోజుల పాటు ఇసుక సరఫరా నిలిపివేసింది. దాంతో ఇసుక ధరలు అమాంతం పెరిగాయి. రాష్ట్రంలోని ఇసుక రీచ్ల్లో సింహభాగం గోదావరి నదిలోనే ఉన్నాయి. కొద్ది రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో చాలా రీచ్లు మూతబడ్డాయి. కొన్ని చోట్ల ముందే తవ్వితీసి స్టాక్ యార్డుల్లో నిల్వ చేశారు. కానీ అక్కడికి వెళ్లే రహదారులు బురదమయమయ్యాయి. ములుగు జిల్లా రాంపూర్ స్టాక్ యార్డుల్లో 4 లక్షల టన్నుల ఇసుక ఉంది. బీటీ రోడ్డుకు ఇసుక రీచ్ కు మధ్య 6 కిలోమీటర్ల మేర కంకర రోడ్డు ఉంది. అది బురదమయం కావడంతో సరఫరా చేయలేకపోతున్నామని టీజీఎండీసీ వర్గాలు తెలిపాయి. పస్రా, తాడ్వాయి గ్రామాల మధ్య రోడ్డు దెబ్బతింది. మరోవైపు జూలై 28 నుంచి ఆగస్టు 3 తేదీ వరకు మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా ప్రభావిత ప్రాంతాల నుంచి ఇసుక సరఫరాను టీజీఎండీసీ నిలిపివేసింది. రాష్ట్రంలో దాదాపు 20 రీచ్లు ఉంటే 10 నుంచి 12 మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇసుక ధర టన్నుకు 2200 నుంచి 2300 రూపాయల వరకు పలుకుతోంది. నెల రోజుల క్రితం ఈ ధర 1600 నుంచి 18 రూపాయలుగా ఉంది. దొడ్డు ఇసుక 2100 రూపాయల వరకు అమ్ముతుండగా గతంలో 600కే దొరికేది.
50,000కు పైగా ఇసుక లారీలు టీజీడీఎంసీ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యాయి. రీచ్ల నుంచి తెచ్చే యజమానులతో పాటు ఇసుక విక్రయ ప్రాంతాల్లోని దళారుల వినియోగదారులకు అమ్ముతుంటారు. సరఫరా తగ్గిన నేపథ్యంలో వీరు ధరలను పెంచి విక్రయిస్తున్నారు. అంతిమంగా ఈ భారం వినియోగదారులపై పడుతోంది. ఎల్బీనగర్ ఇసుక అడ్డాకు గతంలో రోజుకు 20 ఇసుక లారీలు వచ్చేవి. ఇప్పుడు 1-2 రావడమే గగనంగా ఉందని అక్కడి వ్యాపారులు పేర్కొన్నారు. టీజీఎండీసీ వెబ్సైట్ లో గతంలో 1,00,000 టన్నుల వరకు ఆన్లైన్ బుకింగ్లు అందుబాటులో ఉంచేవారు. ఇప్పుడు 50 నుంచి 55,000 టన్నులకు పరిమితమైంది. రోడ్లు బాగాలేని కారణంగా ఈ బుకింగ్ల సరఫరాలోనూ విపరీతమైన జాప్యం జరుగుతోంది. జీవో 46ను సవరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మండిపడ్డారు. హైకోర్టులో జీవో 46 వాదనలను నడిస్తే అడ్వకేట్ జనరల్ హాజరు కావడం లేదని, ఈ కేసులో పడ్డన్ని వాయిదాలు ఎందులోనూ పడలేదని ఆక్షేపించారు. వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి జీవో 33తో విద్యార్థులు స్థానికులు కాకుండా పోతున్నారన్న రాకేష్ రెడ్డి పాత విధానాన్నే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సామాన్యులనే కాకుండా ఉద్యోగస్తుల మీద కూడా కనికరం లేకుండా మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా చిరు ఉద్యోగస్తుల యొక్క సమస్యలు చెప్పుకుంటే ఇజ్జత్ పోయేలా ఉన్నది, చెప్పుకోకపోతే ప్రాణం పోయేలా ఉన్నది. గ్రామాలకు కంటిరెప్పలాగా కాపాడేటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఈరోజు దిక్కు లేకుండా పోయింది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం యొక్క సిబ్బంది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. కానీ దుర్మార్గం ఏంటంటే 7-8 నెలల నుండి కనీసం వాళ్ళకి జీతాలు ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించడం లేదు. నాగుల పంచమి శ్రావణ శుక్రవారం సందర్భంగా హైదరాబాద్ వనస్థలిపురంలోని శివనాగ సుబ్రహ్మణ్య స్వామి మానసాదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో పాటు సర్ప సంస్కార హోమం, పంచామృత అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. శ్రీ మానసాదేవి జరత్కార స్వామి కళ్యాణోత్సవాన్ని జరుపుతున్నట్లు శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థాన ఆలయ కమిటీ ప్రకటించింది. భావగత కృతిగత క్షత్రియ గ్రహ వైశాఖ పక్షపదాన సంమన్న దృష్టిగత ఓం నమో గణపతయే నమో గణపతయే నమో గణపతయే నమస్తే అస్తు సంబోధనః శ్రీరంగాయ విఘ్నవినాశనే గరుడాయ శ్రీవనమస్తే నమో నమః శ్రావణ మాసం సందర్భంగా సిద్దిపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటిపడగల నాగదేవత ఆలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి మహిళలు, భక్తులు బారులు తీరారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణలతో మారుమోగాయి. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు చిలుముల వెంకటేశం మాట్లాడారు. ప్రతి ఏటా ఆలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామన్న ఆయన రద్దీని క్రమబద్ధీకరించేందుకు బారికేట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శ్రావణమాసం నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని గాడిచెర్లపల్లి వద్ద కొలువైన ఉన్నటువంటి కోటిపడగల సంతాన నాగదేవతను దర్శించుకునేందుకు ఈరోజు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ నాగమ్మ జాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఇబ్బంది కాకుండా బారికేడ్లను, మంచినీటి వసతిని, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసి అమ్మవారికి మంచి దర్శనం జరిగేలాగా భక్తులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం వేలాదిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అమ్మవారిని కొలుసుకునేందుకు ఈ ప్రత్యేకమైన రోజునే వారు ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోసి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అలాగే తెలంగాణలోని అనేక జిల్లాల నుంచి కూడా అమ్మవారికి భక్తులు ఇక్కడికి రావడం ఇక్కడ ఉన్నటువంటి విశిష్టతను తెలుపుతుంది. గత 30 సంవత్సరాలుగా భక్తులు కోరిన కోరికలను తీర్చుతూ కొలువై ఉన్న అమ్మవారు మనందరికీ కూడా మంచి జరిగేలా, సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండేలా ఈ ఏడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 41వ వార్డులో కౌన్సిలర్ సాయన్న గారి సుందర్ లిఖిత్ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి కమిషనర్ ప్రసన్న రాణి హాజరై కౌన్సిలర్తో కలిసి వార్డులో ఇంటింటికి తిరిగి పరిసరాలను పరిశీలించారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లతో కలిసి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిని తొలగించాలన్నారు. స్వచ్ఛదనం, పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. శుచి, శుభ్రతతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. అనంతరం కీస్ మోడల్ స్కూల్ విద్యార్థులకు హ్యాండ్ వాష్, దోమల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్స్, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ విద్యానగర్లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. చెయ్యెత్తిన ఆర్టీసీ బస్సును ఆపలేదంటూ మద్యం మత్తులో ఓ మహిళ ఖాళీ బీరు సీసాతో బస్సు అద్దం పగలగొట్టింది. వెంట తీసుకొచ్చిన పాముతో కండక్టర్ను బెదిరిస్తూ రోడ్డుపై గందరగోళం సృష్టించింది. దమ్మాయిగూడకు చెందిన బేగం అలియాస్ ఫాతిమా బీబీ అలియాస్ అసీం నిన్న విద్యాసాగర్ చౌరస్తాలో దిల్సుఖ్ నగర్ డిపో బస్సు ఆపాలంటూ చెయ్యెత్తింది. స్థానికంగా మూలమల్పు ఉండడం, రద్దీతో డ్రైవర్ అక్కడ బస్సు ఆపలేదు. ఆగ్రహించిన మహిళ తన వద్ద ఉన్న ఖాళీ బీరు సీసాతో బస్సు వెనక అద్దం పగలగొట్టింది. అనంతరం డ్రైవర్ బస్సును ఆపడంతో కండక్టర్ స్వప్న బస్సు దిగి బేగం వద్దకు వెళ్లి పారిపోకుండా గట్టిగా పట్టుకుంది. వదిలించుకోవాలని ఆమె ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో తన వద్ద సంచిలో పాము ఉందంటూ కండక్టర్ను బెదిరించింది. ఆ తర్వాత 4 అడుగులు పొడవున్న జెర్రిపోతు పామును బయటకు తీసి కండక్టర్పై విసిరడంతో ప్రయాణికులు, స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బేగంను అదుపులోకి తీసుకున్నారు. పాము కోసం వెతికినా దొరకలేదు. ఆమె మద్యం మత్తులో ఉందని నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రా రైస్ మిల్లింగ్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర రా రైస్ మిల్ అసోసియేషన్ నేతలు తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం నేతలు వారి సమస్యలను వివరించారు. రాష్ట్ర స్థాయిలో రైస్ మిల్లర్ అసోసియేషన్ ఉన్నప్పటికీ తమకు నామమాత్రపు గుర్తింపు కూడా లేదని వాపోయారు. రా రైస్ మిల్ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టిలోకి తీసుకెళ్తామని వెల్లడించారు. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా రా రైస్ మిల్లుకు యూనియన్ లేవు. అందులో మెడి చేసుకున్న జిల్లాలు కొన్ని ఉన్నాయి, లేని జిల్లాలు కొన్ని ఉన్నాయి. దానివల్ల సామాన్య రా రైస్ మిల్లు ఓనర్లకు చాలా ఇబ్బందుల పాలు ఎదురవుతారు. రైతు పంట పండిస్తాడు, దాన్ని మేము మిల్లింగ్ చేయాలి. మిల్లింగ్ చేస్తేనే ఈ రోజు మన ప్రజలు తింటారు. అలాంటి రైస్ మిల్స్ ఇండస్ట్రీని సవాలక్ష సమస్యలతో సతమతమవుతూ మా యొక్క రా రైస్ మిల్లర్స్ మనుగడ కష్టాతీతమవుతోంది. మా 2500 రైస్ మిల్లుల మీద గ్రామీణ యువతకు ఉపాధి కలుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో లక్షల మందికి ఈ రాష్ట్రంలో మేము ఉపాధి కల్పిస్తున్నాం. మా ఇబ్బందులను ప్రభుత్వ పెద్దలకు తీసుకుపోయే రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రతినిధులు లేరు కాబట్టి మేము ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మనం చేస్తున్నాను. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ఊరట లభించింది. ఆయన బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది. సిసోడియాకు తన పాస్పోర్ట్ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం అందేలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు నమూనా పోలింగ్ నిర్వహించామని ప్రధానోపాధ్యాయురాయలు తెలిపారు. విద్యార్థులు గ్రామ సర్పంచ్గా, వార్డు సభ్యులుగా బరిలో నిలిచారు. మిగతా విద్యార్థులు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యార్థులకు స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో, ప్రజాప్రతినిధులను ఎలా ఎన్నుకుంటారో ఈ నమూనా పోలింగ్తో అవగాహన కల్పించామని ప్రధానోపాధ్యాయురాయలు పేర్కొన్నారు. ప్రచారం చేశారు. పాఠశాల గురించి వాళ్ళు ఏమేమి చేయాలనుకున్నారో అవన్నీ కూడా చేశారు. వాళ్ళ యొక్క లక్ష్యం కానీ, వ్యూహం కానీ చాలా బాగుంది. పాఠశాల అభివృద్ధికి ఏమేమి చేయాలో వాటన్నిటికీ స్వచ్ఛందంగా వాళ్ళు మనపూర్వకంగా చెప్పినటువంటి విధానం ముందు భవిష్యత్తుకి చాలా ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.